బంధించబడినటువంటి గాడిద అది విప్పబడినటువంటి గాడిద ప్రభువుని మోసింది. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. నంబర్ 1, విప్పబడిన గాడిద ముందు బంధింపబడి ఉంది, అది విప్పబడింది. విప్పబడినటువంటి గాడిద ప్రభువుని మోసింది. స్తోత్రం, హల్లెలూయా. అవి ఆ బంధకాల నుంచి విడుదల చేయడానికి దేవుడు శిష్యులను పిలిచి వారిని ప్రతిష్ఠించాడు. ఇంగ్లీష్లో అయితే we see 2 disciples were commissioned so that they would go and deliver those donkeys. వారు గాడిదలను విడుదల చేయడానికి లేక బంధకములో ఉన్న వాటిని విడుదల చేయడానికి దేవుడు శిష్యులను ప్రతిష్ఠించాడు, అభిషేకించాడు, కమిషన్ చేశాడు. సో ఆ ఇద్దరిని మనం చూస్తున్నాం. కమిషన్డ్ డిసైపుల్స్ వారిద్దరు, అండ్ డెలివర్డ్ డాంకీస్ అక్కడ 2. హలో, ఇక కొంచెం ముందుకొస్తే మనం 3వదిగా ఎవరిని చూస్తున్నామంటే అక్కడ యజమాని, గాడిదల యజమాని. అయ్యా ఎందుకు ఇప్పుకెళ్తున్నారు అని అంటే, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి. అయ్య బాబోయ్, ప్రభువునకు కావలసి ఉన్నాయండి, తీసుకెళ్ళిపోండి బాబు, నేను అడ్డం రాను బాబోయ్, మీరు తీసుకెళ్ళిపోండి. అయ్యే కాదు, ఇంకా ప్రభువునకు కావాల్సినవి ఏమైనా మా ఇంట్లో ఉంటే కూడా తీసుకెళ్ళిపోండి, నాకు అభ్యంతరం లేదు. సచ్ ఎ నైస్ జెంటిల్మెన్, హల్లెలూయా. ఒకవేళ ఆయన ఏదైనా అడ్డగించి ఉంటే బైబిల్లో వ్రాసి ఉండేవాడు. ఆయన ఎవరు? ఫరో అంటాడు, ఆయన యెహోవా దేవుడు ఎవడు? ఆయన చెప్పిస్తే నేను పంపేదేంటి, ఆయన చెప్తే నేను పంపేదేంటి అని ఉంటే ఇక్కడ రాసి ఉండేది దేవుడు. కానీ ఎప్పుడైతే శిష్యులు ఆ మాట చెప్పారో, అలాగే బాబు తీసుకుని. ఎవరు కనిపిస్తున్నారంటే మనకి ఇక్కడ ఒక విధేయుడైనటువంటి, ప్రభు పని కొరకు అడ్డు నిలబడినటువంటి, ప్రభు పని కొరకు సహకరించినటువంటి ఒక విధేయుడైనటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. నంబర్ 3. నంబర్ 1